Hi students, welcome to Competitive Brother యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్ ఫస్ట్ టైం కానీ మీరు ఈ ఛానల్లో ఈ వీడియోని చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోలో కామెంట్ బాక్స్ అనేది ఓపెన్లో ఉంటుంది, కామెంట్ చేయండి. ఎట్ ది సేమ్ టైం మన కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో ఇప్పుడు నేను ఏదైతే మీకు క్లాస్ చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించినటువంటి ఈ స్క్రీన్ పీడిఎఫ్, ఈ స్లైడ్స్ పీడిఎఫ్ ఇవన్నీ కూడా మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో అవైలబుల్లో ఉంటుందండి. కాబట్టి మీకు ఆ స్లైడ్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఓకేనా? సో ఈరోజు మనం జూలై 4వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో నేను మీకు నిన్న చెప్పిన విధంగానే మన మోడీ గారు ఈ నెల మనకు జూలై 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆయన విదేశాల టూర్ వెళ్ళడం అనేది జరుగుతుందండి. దీంట్లో భాగంగా ఈయన 5 దేశాలకు వెళ్తున్నారండి. ఆ 5 దేశాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాకో, నెక్స్ట్ అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా. దీంట్లో బ్రెజిల్ దేశానికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్రిక్స్ సమావేశాలు అనేవి జరుగుతున్నాయండి. ఈ సంవత్సరం బ్రిక్స్ సమావేశం మనకి బ్రెజిల్లో జరుగుతుంది కాబట్టి దాన్ని అటెండ్ అవ్వడానికి మోడీ అక్కడికి వెళ్తున్నారండి. ఓకేనా? దాంట్లో భాగంగా మనకి ఏంటంటే ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాకో, నెక్స్ట్ అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా ఈ 5 దేశాలకి టూర్కి వెళ్తున్నారు. దీంట్లో మొట్టమొదటిసారిగా ఆయన ఎక్కడికి వెళ్తున్నారంటే ఘనా దేశానికి వెళ్తున్నారండి. ఓకేనా? శాంతియుత ప్రపంచమే భారత్ యొక్క టార్గెట్ అని చెప్పి ఆయన ఇక్కడ చెప్పారండి. భారతదేశం యొక్క లక్ష్యం ఏంటి అంటే శాంతియుత ప్రపంచం అంట. శాంతియుత ప్రపంచమే భారత లక్ష్యం అని చెప్పి మోడీ ఇక్కడ ప్రకటించడం జరిగిందండి. ఇప్పుడు మనం కానీ వరల్డ్ సినారియోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏం జరుగుతుందో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా? ఈ వరల్డ్ సినారియోలో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ చూస్తే మనకి రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. ఓకేనా? రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ ఒకటి జరుగుతుంది. రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ అనేది జరుగుతుంది. ఇంకా మనకి ఇజ్రాయెల్ అండి. సో ఇజ్రాయెల్ వీళ్ళు పాలస్తీనా ఉంటే హమాస్, ఎట్ ది సేమ్ టైము ఇరాన్ వీటితో యుద్ధాలు అనేవి చేస్తాయండి. నెక్స్ట్ మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా నడుస్తుందండి. ఎట్ ది సేమ్ టైము ఇక్కడ ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ మధ్య గొడవ జరుగుతుంటే ఈ మధ్యలోకి వచ్చి యుఎస్ఏ ఇంటర్ఫియర్ అయిపోతుందండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ యుద్ధాలన్నీ కంప్లీట్ అయిపోతే మనకి ఫ్యూచర్లో చైనా వర్సెస్ తైవాన్ యుద్ధం అనేది నెక్స్ట్ ఈ డోర్ ఓపెన్ అవుతుందని చెప్పి మన ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆలోచిస్తున్నాయండి. సో మన భారతదేశం శాంతియుత ప్రపంచమే. మనం అబ్జర్వ్ చేస్తే మన శాంతియుత భావన అనేది మనకి ఎప్పటి నుంచి కాదండి. మనకి భావన అనేది మనకి గౌతమ బుద్ధుడు మనకి ఇచ్చండి. మన భారతదేశానికి ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద ఇదేంటంటే శాంతియుతమైన జీవితాన్ని గడపడం, ప్రపంచ శాంతిని కోరుకోవడం అనేది మనకి జైన మతము, బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఒకనొక అంశాలండి. ఈ అంశాలను మనం బేస్ చేసుకొని మన భారత ప్రభుత్వము, మన ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే శాంతియుత ప్రపంచమే భారతదేశం యొక్క లక్ష్యం అని చెప్పి ఆయన చెప్పాడండి. అంతేకాకుండా ఈయన ఏం చెప్పాడంటే గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటే ఏంటని కానీ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ పేద దేశాలు, నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకి చేయూత ఇవ్వడమే మా లక్ష్యం అని చెప్పి మోడీ గారు ప్రకటించారు. ఓకేనా? ఇలా ఈయన ఏం చెప్పాడు అంటే శాంతియుత ప్రపంచాన్ని కోరుకోవడం భారత్ యొక్క లక్ష్యం అన్నాడు. ఇంకోటి ఏంటంటే గ్లోబల్ సౌత్ కంట్రీస్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఆయన ఏమన్నాడంటే పేద దేశాలు, అల్పస్థాయి దేశాలు, అభివృద్ధి చెందనటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఇలాంటి ఎటువంటి దేశాలు అయితే ఉన్నాయో ఈ దేశాలన్నిటికీ చేయూత ఇవ్వడమే తమ లక్ష్యం అని చెప్పి మన భారతదేశం ప్రకటించడం అనేది జరిగిందండి. ఓకేనా?
దీంట్లో భాగంగానే ఈయన ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారంటే ఘనా దేశానికి వెళ్ళారు. ఈ ఘనా దేశంలో 2 మరియు 3 తారీఖుల్లో మన ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేశారంటే ఘనాని సందర్శించారు. ఓకేనా. ఇక్కడ మనం ఇప్పుడు ఘనా దేశం గురించి మాట్లాడుకుందామండి. ఓకేనా. ఘనా ఈ ఘనా దేశం గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క క్యాపిటల్ పేరండి. దీని యొక్క క్యాపిటల్ పేరు కానీ మనం చూసుకున్నట్లయితే ఆక్రా అనేది దీని యొక్క క్యాపిటల్ అండి. ఓకేనా. సో మొట్టమొదటిసారిగా మోడీ గారు ఘనా దేశాన్ని ఎందుకు వెళ్ళారంటే ఘనా దేశంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని చైనా అనేది దోచుకుంటూ వెళ్ళిపోతుందండి. చైనా యొక్క స్ట్రాటజీ ఏంటంటే రోడ్ అండ్ బెల్ట్ అని చెప్పి ఒక స్ట్రాటజీని యూజ్ చేసి ఏవైతే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఈ ఎక్కువగా న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కడైతే మనకి న్యాచురల్ రిసోర్సెస్ అధికంగా ఉన్నాయో ఆ ప్రదేశాలని పట్టుకున్నట్లు ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని చైనా తవ్వుకొని వెళ్ళిపోతుందండి. అంతేకాకుండా వాళ్ళకు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి అప్పులుగా ఇచ్చి ఆ అప్పులు కట్టలేని స్థితిలోకి ఆ దేశాన్ని తీసుకొచ్చి నాశనం చేయడానికి ట్రై చేస్తుందండి. అలా నాశనం అయిపోతున్న ఒకానొక దేశం ఏంటంటే మనకి ఘనా అండి. ఈ ఘనా దేశాన్ని ఎలాగైనా సరే చైనా దగ్గర నుంచి కాపాడాలి అని ఎట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ని మన భారతదేశం తీసుకొచ్చి భారతదేశం మరియు ఘనా మధ్య స్నేహపూర్వక బంధాలను పెంచుకోవాలని చెప్పి భావించి మోడీ గారు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారంటే ఘనాకి వెళ్ళారండి. సో ఆ ఘనా క్యాపిటల్ ఏంటంటే ఆక్రా అన్నమాట. ఈ విధంగా మనకి ఘనాని ఒక ప్రైమ్ మినిస్టరు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ప్రైమ్ మినిస్టర్ మనకి ఎక్కడికి వెళ్ళారంటే ఘనా దేశానికి వెళ్ళారండి. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ప్రధానమంత్రి ఘనా దేశ పర్యటన అనేది చేయడం అనేది జరిగిందండి. ఓకేనా. దీంట్లో భాగంగా ఘనాలో 2, 3 తారీఖుల్లో మన ఘనాలో సందర్శించారండి. ఓకేనా. ఈ ఘనా దేశం యొక్క ప్రెసిడెంట్ అండి. ఘనా దేశం యొక్క ప్రెసిడెంట్ గాని మనం చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రెసిడెంట్ గాని మనం చూసుకున్నట్లయితే ఆయన పేరు ఏంటంటే జాన్ మహామా. ఆయన పేరేంటంటే జాన్ మహామా అండి. సో జస్ట్ ఇంకా కొంచెం పెద్ద పేరు ఉంటుందండి. జస్ట్ మనం జాన్ మహామా అనే పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఘనాకిను మరియు భారతదేశానికి మధ్య 4 ఎంఈఓలు అనేవి జరిగినాయండి. 4 ఎంఓయూలు అనేవి జరిగినాయి. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అని చెప్పి పిలుస్తారు. ఈ 4 ఎంఓయూలు కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే కల్చరల్ ఎక్స్చేంజ్ అండి. కల్చరల్ ఎక్స్చేంజ్ ఇది ఫస్ట్ అండి. ఓకేనా. కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది ఫస్ట్. సెకండ్ది కానీ మనం చూసుకున్నట్లయితే ట్రెడిషనల్ మెడిసిన్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఐఎస్ఓ స్టాండర్డ్స్. నెక్స్ట్ ఫోర్త్ది కానీ మనం చూసుకున్నట్లయితే అది ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద జాయింట్ కమిషన్ అండి. ఓకేనా. సో ఈ 4 ఎంఈఓలు అనేవి మనకిను ఘనాకి మధ్య జరిగిందండి. మీకు ఇంకో విషయం తెలుసా, ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఘనా దేశాన్ని సందర్శిస్తున్నారో ఆ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీలు కూడాను మన భారతదేశానికి చెందినటువంటి ఇది మన సాంప్రదాయ దుస్తులు ఉంటాయి కదా, మన ట్రెడిషనల్ క్లాత్స్ ని వాళ్ళు వేసుకొని ఆ రోజు వాళ్ళ పార్లమెంట్ మీటింగ్స్ కి అటెండ్ అయ్యారండి. కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోను, మన యూట్యూబ్ షార్ట్స్ లోను మనకు అక్కడక్కడ కనిపిస్తాయి. కావాలంటే మీరు అది చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇలా ఘనాకి ఒక 30 సంవత్సరాల తర్వాత ఒక ప్రైమ్ మినిస్టర్, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పర్యటించడంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన పౌర పురస్కారం, హైయెస్ట్ సివిలియన్ అవార్డు అండి. ఇప్పుడు మన భారతదేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటిదంటే భారతరత్న అండి. అలాగే మనకి మన ఘనాకు కూడా వాళ్ళ ఘనా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఒక అవార్డు ఉందండి. ఆ అవార్డు పేరు కానీ మనం చూసుకున్నట్లయితే దాని పేరు రాస్తాను ఇక్కడ చూడండి. ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. ఓకేనా. సో దీన్ని చూడండి, ది ఆఫీసర్ ఆఫ్ ది
ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘన. ఈ అవార్డుని మనకి మోడీ గారికి ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకేనా. ఇది మోడీ గారు అందుకున్నటువంటి 24వ సివిలియన్ అవార్డు అండి. ఇది మోడీ అందుకున్నటువంటి సివిలియన్ అవార్డు, 24 సివిలియన్ అవార్డుగా మనం దీన్ని పిలుస్తారండి. అయితే మనకి ఇప్పుడు దాకా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మోడీ గారు ఏ దేశాలకు వెళ్ళారు, ఏ దేశాలు ఏ అవార్డులు ఇచ్చాయి, ఏ దేశాలతో ఎంఈఓలు చేసుకున్నారు, ఆ దేశం యొక్క క్యాపిటల్ ఏంటి, ఆ దేశానికి పిఎం ఉంటే పిఎం ఎవరు, ప్రెసిడెంట్ ఉంటే ప్రెసిడెంట్ ఎవరు, ఈ విషయాలు కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇది మనకి ఘనాలో జరిగినటువంటి ఇదండి. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ స్లైడ్ ఒకటి చూపిస్తాను. ఈ స్లైడ్ని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, సో మోడీ గారికి ఇప్పుడు దాకా ఏ ఏ దేశాలు ఏ అవార్డులు ఇచ్చినాయో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఎన్ని అవార్డ్స్ కానీ మనకు కనిపిస్తాయంటే మనకి మొత్తం 25 అవార్డ్స్ అనేవి కనిపిస్తాయండి. ఈ 25 అవార్డ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇవన్నీ 2016, 2009, 2016, 2019, 18, 20 ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినండి. సో ఇప్పుడు ఇవన్నీ ఏం అవసరం లేదండి. ఓకేనా. ఇప్పుడు మనకు అవసరమైన ఏంటంటే జస్ట్ రీసెంట్ అవార్డ్స్ ఎవరెవరు ఏమి ఇచ్చారని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోద్దండి. ఓకేనా. మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇవి ఇంపార్టెంట్ అండి. ఇవి ఇంపార్టెంట్. ఓకేనా. మనకి 2025లో మోడీ గారికి వచ్చినటువంటి అవార్డులు మాత్రం మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే 2025లో గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది కీ ఆఫ్ ఇండియన్ ఓషన్ అండి. ఇది ఏ దేశం ఇచ్చిందని చెప్పి అడుగుతారు. ఇది ఏ దేశం ఇచ్చిందని చెప్పి అడిగితే మనం గుర్తుపెట్టుకోవాలి మారిషస్. మారిషస్ దేశం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిత్ర విభూషణ్ అవార్డు అండి. ఈ మిత్ర విభూషణ్ ఎవరు ఇచ్చారంటే శ్రీలంక దేశం ఇచ్చిందండి. నెక్స్ట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మైకోరియస్ టు సైప్రస్ అండి. ఇది సైప్రస్ దేశం ఇచ్చిందండి. ఇక్కడ ఎలాగో మీకు సైప్రస్ అని చెప్పి పేరుంది. మీ అందరికీ తెలిసిందే మనకి పాకిస్తాన్కి ఎటువంటి క్లాష్ అనేది ఉందో సైప్రస్కి టర్కీకి మధ్య సేమ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉందండి. మనకి ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అనేది జరిగిందో ఆపరేషన్ సింధూర్ టైంలో మనకి ఏదైతే మన టర్కీ దేశం ఉందో దాన్ని ఇప్పుడు మనం తుర్కీ అని పిలుస్తున్నాము. వాడు ముస్లిం కంట్రీ కాబట్టి వాడు వెళ్ళి పాకిస్తాన్ వాడికి సపోర్ట్ చేశాడు. దాంతో మన మోడీ ఏం చేశారంటే ఆ టైంలోనే సైప్రస్ కంట్రీకి వెళ్ళి సైప్రస్ కంట్రీతో మనము డీల్స్ అనేవి మాట్లాడుకోవడం అనేది జరిగిందండి. దాని తర్వాత మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న అవార్డు ఏంటిదంటే ఘన అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ ఘన అవార్డు అనేది మనకు రావడం అనేది జరిగిందండి. నెక్స్ట్ దీని తర్వాత మనకి ట్రినిడాడ్ టొబాకో కూడా మనకు అవార్డు ఇచ్చిందండి. ఈ అవార్డు అనేది మనం 5th జరిగినటువంటి కరెంట్ అఫైర్లో మనం డిస్కస్ చేస్తామండి. ఓకేనా. ఈ అవార్డ్స్ అన్ని పేర్లు మనకు గుర్తుండాలండి. ఎట్ ది సేమ్ టైం ఈ ఆర్డర్ కూడా గుర్తుండాలండి. మారిషస్ ఇది 25, ఏది ట్రినిడాడ్ అండ్ టొబాకో. నెక్స్ట్ ఘనా ఇచ్చింది 24, సైప్రస్ ఇచ్చింది 23, శ్రీలంక ఇచ్చింది 22 అండ్ మారిషస్ ఇచ్చింది 21 అండి. సో ఇవన్నీ మనకు గుర్తుండాలండి. మోడీ గారు మార్చిలో మనకి ఏం చేశారంటే మారిషస్ దేశానికి ఆ మారిషస్ ఇండిపెండెన్స్ డే రోజు మోడీ గారు దానికి చీఫ్ గెస్ట్ కి అటెండ్ అయినప్పుడు ఆయనకి అవార్డు ఇవ్వడం అనేది జరిగిందండి. ఇది మార్చిలో జరిగింది. ఓకేనా. సో ఈ అవార్డు పేర్లని మీరు గుర్తుపెట్టుకోండి. 21, 22, 23, 24, 25 ఇవన్నీ ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి అండి. ఓకేనా. సో ఇది మనకి మోడీ గారు ఘనా దేశంలో ఆయన చేసినటువంటి టూర్ గురించి అండి. ఓకేనా. సో ఇది నేను మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్లోకి మనం ఎంటర్ అయిపోదామండి. ఓకే. నేను మీకు చెప్పాను కదండి, ఈ స్లైడ్కి సంబంధించిన పీడిఎఫ్ నేను మీకు షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఆ పీడిఎఫ్ని మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి మలేరియా రహిత దేశంగా సురినామ్ దేశాన్ని ప్రకటించడం అనేది జరిగిందండి. ఓకేనా. సో ఎవరు ఇక్కడ స్లైడ్లో నేను మీకు ఒక ఫోటో కూడా ఇచ్చాను. ఒకసారి ఫోటోని మీరు అబ్జర్వ్ చేస్తే జూన్ 2025 సురినామ్ ఈ సర్టిఫైడ్ మలేరియా ఫ్రీ బై WHO అనమాట. సో ఈ సురినామ్ దేశం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందామండి. ఏ దేశాలైతే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫోటోని కొంచెం అటు తీసుకొస్తాను. సురినామ్ దేశం అండి. సురినామ్ దేశాన్ని 2025లో గుర్తించినప్పటికీ 2025 జూన్లో గుర్తించినప్పటికీ జూలైలో ఈ న్యూస్ అనేది మనకు బయటికి రావడం అనేది జరిగిందండి. ఓకేనా. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే మలేరియా రహిత దేశంగా సురినామ్ని మలేరియా రహిత దేశం ఇలా
ఇలా సురినాము 46వ దేశంగా WHO ద్వారా ప్రకటించబడిందండి. 46వ దేశంగా సురినామ్ అనేది మలేరియా రహిత దేశంగా ప్రకటించడం అనేది జరిగిందండి. 45 దేశంగానే మనం చూసుకున్నట్లయితే ఆ దేశం ఏంటిదంటే జార్జియా అండి. జార్జియా జార్జియా అనేది 45వ దేశం. 46వ దేశంగా మనం దేన్ని గుర్తించారంటే మనకి సురినామ్‌ని గుర్తించడం అనేది జరిగిందండి. ఓకేనా? మనకి 2024లో అండి. 2024లో 2 దేశాల్ని WHO మలేరియా రహిత దేశంగా గుర్తించిందండి. 2024లో. 6 దేశాలు గాని మనం చూసుకున్నట్లయితే ఒకటి ఒకటి ఈజిప్ట్ అండి. ఈజిప్ట్. సెకండ్‌ది గాని మనం చూసుకున్నట్లయితే పేరు రాస్తాను మీరే చదువుకోండి ఇది. కోబో వెరిడి. ఈ కోబో వెరిడి అనే దేశాన్ని నెక్స్ట్ ఈజిప్ట్ అనే దేశాన్ని 2024లో ఈ 2 దేశాలను కూడాను మలేరియా రహిత దేశంగా గుర్తించడం అనేది జరిగిందండి. సో మన భారతదేశము ఇప్పుడు మన భారతదేశం చూసుకుంటే మన భారతదేశం అనేది ఇంకా మలేరియా రహిత దేశంగా మారలేదండి. అయితే మన భారతదేశము 2030ని టార్గెట్ గా పెట్టుకుందండి. 2030 నాటికి మన భారతదేశాన్ని ఏంటంటే మలేరియా ఫ్రీ కంట్రీగా చేయాలని చెప్పి మలేరియా ఫ్రీ ఇండియాగా చేయాలని చెప్పి ఇండియా అనేది టార్గెట్ గా పెట్టుకోవడం అనేది జరిగిందండి. ఓకేనా? అంతేకాకుండా ఇదే సంవత్సరంలోనే మనం ఇంకో 2 వ్యాధులు కూడా యాడ్ చేసుకున్నామండి. అవి కానీ మనం చూసుకుంటే ఎయిడ్స్ ఒకటి, రేబీస్ ఈ రెండింటిని కూడా ఎయిడ్స్ ఫ్రీ దేశంగాను రేబీస్ ఫ్రీ దేశంగాను మనం టార్గెట్ గా ఎప్పుడు పెట్టుకున్నామంటే 2030ని పెట్టుకున్నామండి. అయితే మనకి మలేరియా అనేది దేని నుంచి వ్యాప్తి చెందిందని కానీ మనం చూసుకున్నట్లయితే ఆడ ఎనాఫిలిస్ దోమ అండి. ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా మనకి ఏమొస్తుందంటే మనం చూసుకున్నట్లయితే మనకి మలేరియా వ్యాధి అనేది వస్తుందండి. అంతేకాకుండా ఈ సురినామ్ దేశం ఏదైతే ఉందో ఈ సురినామ్ దేశం అనేది మనకి సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో ఉంటుందండి. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి పార్ట్ గా ఉంటుందండి. ఇది అమెజాన్ నది ఉంటుంది కదా సార్, అమెజాన్ ఫారెస్ట్ ఉంటుంది కదా, అమెజాన్ రైన్ ఫారెస్ట్ ని మనం ఏమని చెప్తామంటే ప్రపంచం యొక్క ఊపిరితిత్తులుగా పిలుస్తామండి. ఓకేనా? లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి మనం అమెజాన్ ని పిలుస్తామండి. అమెజాన్ ఫారెస్ట్ రీజియన్ లో ఈ ఘనత సాధించినటువంటి మొట్టమొదటి దేశంగా మనకు సురినామ్ అనేది మనకి ఫేమస్ అయిందండి. ఓకేనా? సో మలేరియా రహిత దేశంగా మనం దేన్ని గుర్తించామంటే సురినామ్ ని గుర్తించాం. ఇది ఎన్నో దేశం అంటే 46వ దేశము. 45వ దేశం అయితే జార్జియా అని చెప్పి మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన ఇండియా టార్గెట్స్ కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్ లోకి మనం ఎంటర్ అవుదామండి. అది ఏంటంటే నావీలో ఫస్ట్ ఉమెన్ పైలట్ గా ఆస్థా పూనియా. సో మీకు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి పర్సన్ కానీ మేము చూసుకున్నట్లయితే ఈమె అండి ఆస్థా పూనియా. ఈ ఆస్థా పూనియా అనే పర్సన్ ని మన నావీ ఏం చేస్తుందంటే అంటే ఇంకా ఈమె ఏ ఫ్లైట్ నడపలేదండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈమెకి ఫస్ట్ టైం ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఉమెన్ పైలట్ గా ట్రైనింగ్ పొందుతున్నటువంటి ఫస్ట్ నావీ ఆఫీసర్ ఎవరని కానీ మనం చూసుకున్నట్లయితే ఆమె పేరేంటంటే ఆస్థా పూనియా అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? సో మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నావీలో ఫస్ట్ ఉమెన్ పైలట్ గా అవ్వబోతున్నారండి. ఈమె ఫ్యూచర్ లో అవుతారు, ఇంకా అవ్వలేదు. ఈమె నావీ ట్రైనింగ్ ఈమె పైలట్ ట్రైనింగ్ కి ఈమెను పంపిస్తున్నారండి. ఆ పర్సన్ పేరు ఏంటంటే ఆస్థా పూనియా అండి. ఓకేనా? సో ఈ ఆస్థా పూనియా ఇప్పుడు ఈమెకి పర్మిషన్ అనేది వచ్చిందండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది ఫేమస్ ఉమెన్స్ గురించి మనం ఫస్ట్ టైం ఉమెన్స్ ఎవరు వచ్చారని చెప్పి మనం చూసుకుందామండి. వందే భారత్ దీన్ని నడిపినటువంటి ఫస్ట్ ఉమెన్ అని కానీ మనం చూసుకున్నట్లయితే ఆ ఫస్ట్ ఉమెన్ పేరేంటంటే సురేఖ యాదవ్ అనే ఫస్ట్ పర్సన్ అండి. ఓకేనా? సెకండ్ కానీ నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే మనకి తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి తెలుస్తాం కదా, తేజస్ దీన్ని డ్రైవ్ చేసినటువంటి ఫస్ట్ ఉమెన్ గాని మనం చూసుకున్నట్లయితే ఆమె పేరు కానీ మనం చూసుకున్నట్లయితే మోహనా సింగ్ అనే పర్సన్ డ్రైవ్ చేశారండి. ఈమె ఎయిర్ ఫోర్స్ కి చెందిన పర్సన్. రాజస్థాన్ రాష్ట్రం నుంచి వచ్చారండి. ఈమె ఎయిర్ ఫోర్స్ అండి ఈమెది. ఓకేనా? మోహనా సింగ్ తేజస్ లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట, LAC.
సో దాన్ని డ్రైవ్ చేశారండి. ఓకేనా. నెక్స్ట్ మనం థర్డ్ పర్సన్ కానీ మనం చూసుకున్నట్లయితే అది ఏంటి అంటే మనము సిఐఎస్ఆర్ అండి, కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండి, సిఎస్ఐఆర్. దీనికి ఫస్ట్ ఉమెన్ చైర్మన్ గా ఎవరు వచ్చారంటే నల్లతంబి కలైసెల్వి. నల్లతంబి కలై సెల్వి అండి. ఓకేనా. ఈమె ఫస్ట్ ఉమెన్ అండి. దీని తర్వాత మనకి చూసుకున్నట్లయితే రైల్వే బోర్డు చైర్మన్ గా పనిచేసినటువంటి ఫస్ట్ ఉమెన్ అండి. రైల్వే బోర్డు చైర్మన్ గా పనిచేసినటువంటి ఫస్ట్ ఉమెన్ గాని మనం చూసుకున్నట్లయితే జయవర్మ సింహ అండి. జయవర్మ సిన్హా. ఈమె ఫస్ట్ పర్సన్ అండి. అయితే ప్రజెంట్ దీనికి వర్క్ చేస్తున్నటువంటి ప్రజెంట్ ఇప్పుడు దీనికి ఎవరు వర్క్ చేస్తున్నారంటే సతీష్ కుమార్ అని ఆయన వర్క్ చేస్తున్నారండి. ఓకేనా. సతీష్ కుమార్ ప్రజెంట్ ఉన్నారండి ఆయన. ఓకే. ప్రజెంట్ రైల్వే బోర్డుకి చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే సతీష్ కుమార్ అండి. నెక్స్ట్ టాపిక్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఆర్మడ్ ఫోర్సెస్ కి ఆర్మడ్ ఫోర్సెస్ అంటే మనకి మిలిటరీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఈ ఆర్మడ్ ఫోర్సెస్ కి డీజీగా ఉన్నటువంటి ఉమెన్ గాని మనం చూసుకున్నట్లయితే ఆమె పేరు గాని మనం చూసుకున్నట్లయితే ఆరతి సరైన్ అండి. ఆర్తి సరైన్ అనే ఆమె వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ మనకు కానీ చూసుకున్నట్లయితే మనకి ఇంకెవరు కనిపిస్తున్నారంటే మనకి ఐఐటి మెడ్రాస్ అండి. వీళ్ళు తమ క్యాంపస్ ఒక దాన్ని టాంజానియాలోని జాంజిబర్లో ఏర్పాటు చేశారండి. జాంజిబర్లో ఏర్పాటు చేశారు. ఓకేనా. దీనికి ఫస్ట్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నటువంటి ఉమెన్ పేరుగా మనం చూసుకున్నట్లయితే ఆమె పేరు ఏంటంటే ప్రీతి అగల్యం అనే ఆమె దీనికి వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ మనకి ఆపరేషన్ సింధూర్ జరిగిందండి. ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు దీనికి సంబంధించినటువంటి మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిందండి. దీన్ని నిర్వహించినటువంటి ఇద్దరు ఉమెన్ ఉన్నారండి. ఆమె దాంట్లో ఒక ఆమె పేరు ఏంటంటే ఒక ఆమె పేరు సోఫియా కురేషి. సెకండ్ ఉమెన్ పేరు కానీ మనం చూసుకున్నట్లయితే వ్యోమికా సింగ్. ఓకేనా. వీళ్ళు మనకి కనిపించడం అనేది జరుగుతుందండి. ఓకేనా. ఇండియన్ ఒలింపిక్స్ కమిటీకి చైర్మన్ అండి. ఇండియన్ ఒలింపిక్స్ కమిటీకి చైర్మన్ గా ఎవరున్నారంటే మనం చూసుకున్నట్లయితే పిటి ఉషా గారు ఉన్నారండి. పిటి ఉషా గారు మనకి దీనికి చైర్మన్ గా ఉండడం అనేది జరిగిందండి. ఓకేనా. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ చోట్ల మనకి ఉమెన్ ఉన్న వాళ్ళు కనిపిస్తారండి. ఇలా నేను కొన్ని పేర్లు రాశాను, కానీ మీరు కూడా ఇంకొద్ది పేర్లు కూడా మీరు చూసుకోండి. ఓకేనా. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐకి చైర్పర్సన్ గా వర్క్ చేసినటువంటి ఫస్ట్ పర్సన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐ చైర్మన్ గా పనిచేసినటువంటి ఫస్ట్ ఉమెన్ మనం చూసుకున్నట్లయితే అరుంధతి భట్టాచార్య. ఓకేనా. ఇలా వీళ్ళందరూ కూడాను మనకి ఫస్ట్ ఉమెన్ గా మనకి కనిపించడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ గా వర్క్ చేసింది కానీ మనం చూసుకున్నట్లయితే మనందరికీ తెలిసిందేనండి ప్రతిభా పాటిల్. నెక్స్ట్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా మనం చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ గారు వర్క్ చేశారు. ఇలా మనకి డిఫరెంట్ పేర్లు మనకు కనిపిస్తాయండి. ఓకేనా. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఉత్కృష్ అవార్డు అంటే ఎవరైతే పౌర పరిపాలన అంటే నథింగ్ బట్ కానీ మనం చూసుకున్నట్లయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎవరైతే అధికారులు వీళ్ళు ఈ అధికారులు ఏ స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎవరైతే
ఎవరైతే మంచిగా వర్క్ చేసి అడ్మినిస్ట్రేషన్ బాగా బాగా రన్ చేస్తా ఉన్నారో అలాంటి పర్సన్స్ కోసము ప్రధానమంత్రి ఉత్కర్ష్ అవార్డులు అని చెప్పి ఒక అవార్డ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తున్నారండి. దీనికి సంబంధించినటువంటి ఒక ప్యానెల్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఓకేనా, ఈ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ప్యానెల్ ఏం చేయాలంటే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎవరెవరైతే ఉత్తమ ప్రతిభ కనపరిచారో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పౌర పాలనలో ఎవరైతే మంచిగా వర్క్ చేశారో వాళ్ళ కోసం అవార్డులు ఇవ్వడానికి మన గవర్నమెంట్ ఏం స్టార్ట్ చేసిందంటే ఉత్కర్ష్ అవార్డు అని చెప్పి ఒక అవార్డుని స్టార్ట్ చేసిందండి. అయితే అవార్డ్స్ అనేవి ఇంకా ఇవ్వలేదు. దీనికి సంబంధించిన ఒక ప్యానెల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జస్ట్ ఆ ప్యానెల్ ఏర్పాటు చేశారని చెప్పి మనం తెలుసుకుంటాము. దాని తర్వాత మనకి ఏంటంటే ఒకవేళ అవార్డ్స్ వస్తే అవార్డు ఎవరు ఇచ్చారని దాని గురించి కూడా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుందండి. ఓకేనా, ఈ రోజు మన అవార్డ్స్ ఇస్తున్నారని చెప్పి తెలుసుకుంటున్నాము. రేపు మనం ఏం తెలుసుకుంటామంటే ఈ అవార్డ్స్ ఎవరు విన్ అయ్యారో కూడా మనం రేపు తెలుసుకోవడం అనేది జరుగుతుందండి. ఓకేనా, నేషనల్ నల్సా అంటే మనకు ఫుల్ ఫామ్ తెలియాలి. ఫస్ట్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పి ఒకటి ఉందండి మనకి. ఓకేనా, దీన్ని మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987లో తీసుకొచ్చారండి. 1987లో తీసుకొచ్చిన దాని ప్రకారం మనకి ఏం చేశారంటే దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసినప్పటికీ ఇది 1995లో నుంచి ఇది ఫోర్స్లోకి అనేది రావడం అనేది జరిగిందండి. ఓకేనా, నల్సా అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్, రిజర్వ్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987లో చేశారండి. ఓకేనా, ఈ యాక్ట్ అనేది మనకి 1995 నుంచి మనకు ఫోర్స్లోకి వచ్చిందండి. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987లో మనకు క్లాస్ ఉంటుందండి. ఆ క్లాస్ కానీ మనం చూసుకున్నట్లయితే సెక్షన్ 2 క్లాస్ బి ప్రకారము మనకి ఏం చేస్తారంటే సెక్షన్ 2 క్లాస్ బి ప్రకారము మనకి ఏం చేస్తారంటే మనకి ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆ ప్రెసిడెంట్ మనకి నల్సాకి ఒక ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ని నియమిస్తారండి. ఓకేనా, ఇలా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ యొక్క హోదా అనేది మనకి ఎలా ఉంటుందని కానీ మనం చూసినట్లయితే ఈ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కి హోదా ఎలా ఉంటుందంటే మనకి సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు కదండి. ఈ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత ఎవరైతే సీనియర్ ఉంటారో ఆ సీనియర్ ని మనం నల్సాకి చైర్మన్ గా నియమిస్తారండి. ఈ నల్సాకి చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి ఈ సీనియర్ జడ్జి ఎవరైతే ఉంటారో అతనే తర్వాత మనకి సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ అవడం అనేది జరుగుతుందండి. అలా ఇప్పుడు ప్రెసెంట్ మనం ఎవరిని నియమించామంటే సూర్యకాంత్ అని అతను నియమించామండి. జస్టిస్ సూర్యకాంత్ ని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనము నల్సాకి చైర్మన్ గా నియమించడం అనేది జరిగిందండి. ఓకేనా, ఇప్పుడు మనకు ప్రెసెంట్ ఈ నల్సాకి ప్యాట్రన్ ఇన్ చీఫ్ అండి నల్సా. ఓకేనా, నల్సా ప్యాట్రన్ ఇన్ చీఫ్. నల్సా చైర్మన్ గా అయితేనేమో సూర్యకాంత్ గారు ఉంటారు. నల్సా ప్యాటర్న్ ఇన్ చీఫ్ గా ఎవరు ఉంటారని మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారండి. ఓకేనా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నల్సాకి ప్యాటర్న్ ఇన్ చీఫ్ గా ఉంటారని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి. సో ప్రెసెంట్ మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా వర్క్ చేస్తుంది కానీ మనం చూసుకున్నట్లయితే ఆయన పేరు కానీ మనం చూసుకున్నట్లయితే బిఆర్ గవాయ్. ఓకేనా, ఈయన ఉన్నారండి. ఈయన తర్వాత మళ్ళీ మనకి ఎవరు వస్తారంటే సూర్యకాంత్ గారు వస్తారండి. అట్ ది సేమ్ టైం మనకి బిఆర్ గవాయ్ గారు ఎవరంటే ఈయన మనకి రెండవ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేస్తున్నటువంటి రెండవ దళితుడు అండి. మొదటి దళితుడు కానీ మనం చూసుకున్నట్లయితే అది కేజీ బాలకృష్ణ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టుకి పనిచేసినటువంటి మొట్టమొదటి తెలుగువాడు, చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి మొట్టమొదటి తెలుగువాడు కానీ మనం చూసుకున్నట్లయితే అది కోకా సుబ్బారావు గారు. ఈయన మనకి గోలక్నాథ్ కేసులో మనకి తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, దీని తర్వాత మనకి మళ్ళీ సెకండ్ పర్సన్ కానీ మన ఎవరైనా కానీ మనం చూసుకున్నట్లయితే ఆయన ఎన్వి రమణ గారండి. ఈ ఎన్వి రమణ గారు వచ్చారని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈయన
48th చీఫ్ జస్టిస్ అండి. ఐ థింక్ ఈయన కోకా సుబ్బారావు గారు థర్డ్ ఫోర్త్ ఉన్నారండి, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఎట్ ది సేమ్ టైం ఇదే కోకా సుబ్బారావు గారు మనకి గుంటూరులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు గుంటూరులో మనకి హైకోర్టు అనేది ఉండేదండి. ఓకేనా. ఈ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా కూడా ఫస్ట్ పని చేసిన వారంటే కోకా సుబ్బారావు గారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. ఇది మనకి నల్సా గురించి అండి. సో మనం నెక్స్ట్ నెల్లూరులో భూసేకరణ వివాదం అండి. నెల్లూరులో భూసేకరణ వివాదం అనే దాని గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఒక కంపెనీ ఉంది కదండి. ఈ కంపెనీ పేరు ఏంటంటే ఇండోసోల్ అండి. ఇండోసోల్ ఇది హైదరాబాద్ కేంద్రంగా వర్క్ చేస్తుందండి. హైదరాబాద్ కేంద్రంగా వర్క్ చేస్తుంది. ఇది సోలార్ ప్యానెల్స్ ని తయారు చేస్తుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీ అండి. ఓకేనా. అయితే ఇది హైదరాబాద్ కేంద్రంగా 2022లో ఏర్పాటు చేసినటువంటి ఒక కంపెనీ అండి. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ కంపెనీ తమ యొక్క ఒక యూనిట్ ని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేశారండి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నట్టు ప్లాన్ చేశారండి. ఆ నెల్లూరులో ఉన్నటువంటి ఆ గ్రామం పేరు కానీ మనం తెలుసుకున్నట్లయితే కారేడు గ్రామం అండి. కారేడు గ్రామం, నెల్లూరు. కారేడు గ్రామం నెల్లూరులో వీళ్ళు ఒక 40,000 ఎకరాలండి. 8,000 ఎకరాలండి. 40,000 కాదు, 8,000 ఎకరాలు. 8,000 ఎకరాలండి. 8,000 ఎకరాలు, 8,000 ప్లస్ అని కూడా 8,000 కన్నా ఎక్కువ ఎకరాలు అంటే మనం 8,000 ఎకరాలు అని చెప్పి మనం గుర్తుపెట్టుకుని సరిపోయింది. ఆ ఎకరాల ల్యాండ్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ వీళ్ళకి ఏం చేసిందంటే ఒక ల్యాండ్ ని నోటిఫై చేయడం అనేది జరిగింది. అయితే ఈ ల్యాండ్ పూలింగ్ ఇష్యూ గురించి అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే ఆ ఏరియాకి సంబంధించిన కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అక్కడికి వెళ్ళారండి. ల్యాండ్ పూలింగ్ చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ గవర్నమెంట్ కిను నెక్స్ట్ రైతులకు మధ్య వివాదం అనేది వచ్చిందండి. ఇవి 3 పంటలు పండే ల్యాండ్, ఇవి మేము వాళ్ళకి ఇవ్వమని చెప్పి రైతులు తెగేసి చెప్పేశారండి. ఎట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటని కానీ మనం తెలుసుకున్నట్లయితే ఈ రైతులు ఎందుకు గొడవ చేశారంటే యాక్చువల్గా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తో పాటు ప్లస్ అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా జరుగుతుందండి. ఓకేనా. సో సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లాంట్ ఉండేది అండ్ పవర్ జనరేషన్ ప్లాంట్, ఈ రెండు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి దానికి 8,000 ఎకరాలు కావాలని చెప్పారు. అయితే ఏపీ గవర్నమెంట్ ఈ 8,000 ఎకరాలు ఇస్తామని చెప్పి ప్రతిపాదన చేసి ఆ ప్రాంతంలో ఆ కారేడు గ్రామంలో ఏదైతుందో గ్రామంలో ఇస్తామని చెప్పారు. కానీ దీని తర్వాత అక్కడ రైతులు అనేవాళ్ళు ఈ ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదండి. సో దాంతో ఈ ఇష్యూ అనేది వచ్చిందండి బయటికి. ఓకేనా. సో మనం ఇలా గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోయిందండి. ఇంతకు మించి అయితే అవసరం అయితే ఉండదండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ గాంధీజీ వైల్డ్ లైఫ్ సాంచురీలోకి 2 చిరుతలండి. సో ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుందామండి. చిరుతల గురించి ప్రెసెంట్ చిరుతలు అనేవి కునో నేషనల్ పార్క్ లో ఉన్నాయండి. ఈ కునో నేషనల్ పార్క్ లో ఉన్నటువంటి చిరుతల్ని ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ అండి. అభయారణ్యంలోకి ఒక 2 చిరుతల్ని రీలొకేట్ చేయాలని చెప్పి మనోళ్ళు ప్లాన్ చేశారండి. అయితే ఇప్పుడు ఈ 2 కూడాను ఈ కునో నేషనల్ పార్క్ అండ్ ఈ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ నేషనల్ పార్క్, ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ, ఈ 2 కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే మనకి మధ్యప్రదేశ్ లో ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ అయితే ఈ మొత్తం మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని చిరుతలు ఉన్నాయంటే మొత్తం మనకి ప్రెసెంట్ 26 చిరుతలు అనేవి ఉన్నాయండి. ఈ 26 చిరుతల్లో ఈ రెండు చిరుతల్ని మనం ఏం చేస్తున్నాము అంటే మనము కునో నేషనల్ పార్క్ నుంచి గాంధీ సాగర్ నేషనల్ పార్క్ కి రీలొకేట్ అనేది చేయడం అనేది జరుగుతుందండి. ఈ రెండింటి గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ రెండింటి పేరు ఏంటంటే ప్రభాస్ అండి. ఒకదాని పేరు ప్రభాస్, సెకండ్ దాని పేరు మనం చూసుకున్నట్లయితే పవాక్ అండి. సో పవాక్. ఇప్పుడు ఈ 2 చిరుతల్ని మనం తీసుకెళ్లి ఈ 2 చిరుతలు మనకి ఎక్కడి నుంచి వచ్చాయని కానీ మనం చూసుకున్నట్లయితే ఈ 2 చిరుతలు కూడా మనకి ఏ దేశం నుంచి వచ్చాయంటే సౌత్ ఆఫ్రికా అండి. సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి రావడం అనేది జరిగింది. ఈ 2 చిరుతల్ని కూడా మనం ఏం చేసాము అంటే ఇప్పుడు మనము కునో నేషనల్ పార్క్ నుంచి గాంధీ వైల్డ్ లైఫ్ సాంచురీకి మనం పంపించడం అనేది జరిగిందండి. ఓకేనా.
సో ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ అనేది చూద్దామండి. సో ప్రజెంట్ మన ఇండియాలో ఎన్ని చిరుతలు ఉన్నాయంటే 26 చిరుతలు ఉన్నాయండి. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్దాం. మనము ప్రాజెక్ట్ చీతా అని చెప్పి 2022లో మనం స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. 2022లో మనము ప్రాజెక్ట్ చీతాని స్టార్ట్ చేసి మనం ఏం చేసాము అంటే ఫస్ట్ బ్యాచ్ కింద నమీబియా నుంచి మనము 8 చిరుతలను తీసుకొచ్చామండి. దీని తర్వాత మనకి ఏం జరిగిందంటే సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాలను తీసుకురావడం జరిగిందండి. ఓకేనా. ఈ 12 చిరుతలు కాస్త మనకి 20 చిరుతలైన అయినాయండి. అయితే మనకి ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఈ చిరుతల్లో కొన్ని చిరుతలు అనేవి చనిపోవడం అనేది జరిగిందండి. ఓకేనా. ఈ చిరుతలు అనేవి చనిపోవడంతో ఏం జరిగిందంటే ఈ చిరుతల మరణాల పైన మనం 2023లో మనం ఏం చేసామంటే ఎగ్జాక్ట్ గా డిసెంబర్ ఆ టైంలో మనం కమిటీని వేసామండి. ఆ కమిటీ చైర్మన్ గాని మనం చూసుకున్నట్లయితే రాకేష్ గోపాలన్ కమిటీ అండి. రాకేష్ గోపాలన్ కమిటీ వేసాం. ఈ కమిటీ వేసినప్పుడు వీళ్ళేమని రిపోర్ట్ ఇచ్చారంటే చిరుతల మరణాల కారణానికి వీళ్ళేం చెప్పారంటే ఫస్ట్ పాయింట్ అండి. సో చిరుతల మరణానికి వీళ్ళు చెప్పినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే చిరుతల్ని ట్రాక్ చేయడానికి మనం ఏం చేసామంటే వాటి మెడలోకి ట్రాకింగ్ ట్యాగ్స్ అనేవి వేసామండి. సో ట్రాకింగ్ ట్యాగ్స్ అనేవి వేసాం. రెండోది ఏంటంటే క్లైమేట్ కండిషన్స్ వల్ల అవి చనిపోతున్నాయని చెప్పామండి. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మీరు 20 చెప్పారు, 26 ఎలా ఉన్నాయని చెప్పి. ఈ 20 చిరుతలు ఖాళీగా ఉండవు కదండి. వాళ్ళలో వాళ్ళే అవి చేసుకున్నప్పుడు వాళ్ళలో కొన్ని చిరుతలు ప్రెగ్నెన్సీగా వచ్చినప్పుడు అవి ఏంటంటే కొన్ని పిల్లల్ని పెడతాయండి. ఆ పిల్లలు, ఆ పెద్ద చిరుతలు, ఆడ చిరుతలు, మగ చిరుతలు, వాటికి పుట్టినటువంటి పిల్లలు ఇవన్నీ కలిపి ప్రజెంట్ మన దగ్గర ఎన్ని ఉన్నాయంటే 26 చిరుతలు అనేవి మన భారతదేశంలో ఉన్నాయండి. ఓకేనా. అయితే మన భారతదేశంలో 1955లో మన భారతదేశంలో చిరుతలు అనేవి అంతరించిపోయినాయండి. ఓకేనా. ఈ అంతరించిపోయినటువంటి చిరుతల్ని మళ్ళీ మనం 2022లో మనము ఇండియాలోకి చిరుతల్ని రీఇంట్రడ్యూస్ అనేది చేయడం అనేది జరిగిందండి. ఓకేనా. మొత్తము దీనికోసం మనము 112 కోట్ల రూపాయలు ఈ చిరుతల మీద మనం ఖర్చు పెట్టడం అనేది జరిగిందండి. సో మన నమీబియా నుంచి ఇప్పుడు మనం స్టార్టింగ్ కరెంట్ అఫైర్ లో మనం ఏం చెప్పుకున్నామంటే మోడీ గారు టూర్కి వెళ్ళారు. ఆ టూర్ లో భాగంగా ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తారంటే లాస్ట్ దేశం నమీబియాకి వెళ్తారండి. ఓకేనా. ఈ నమీబియాకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఒక ఆమె వచ్చారండి. ఆమె పేరు కానీ మనం చూసుకున్నట్లయితే నంది నెటుంబో అని ఆమె ఫస్ట్ నమీబియాకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారండి. ఓకేనా. సో ఇదండి ఈరోజు మన కరెంట్ అఫైర్ క్లాసు. సో ఇంకోటి ఉందండి, మనకి ఇంకోటి కూడా ఉంది. అది ఏంటంటే ఎస్డిజి గోల్ రిపోర్ట్స్ అండి. ఓకేనా. ఈ ఎస్డిజి గోల్స్ అనేది ఈ ఎస్డిజి గోల్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే దీనికి ముందు నుంచి మనం బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలండి. ఎస్డిజి అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే విషయం మనకు గుర్తు రావాలండి ఫస్ట్ ఎస్డిజి అని చూడంగానే. సో మనకు మొత్తంగానే మనం చూసుకున్నట్లయితే 2015 సంవత్సరం అండి. 2015లో మనకి ఎస్డిజి గోల్స్ అనేవి యుఎన్ఓ అనేది చెప్పిందండి. యుఎన్ఓ చార్టర్ ప్రకారం మనకి 17 గోల్స్ అండి. ఈ 17 గోల్స్ ని మనకి ఇవ్వడం అనేది జరిగిందండి. ఆ 17 గోల్స్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ పిక్ లో ఉన్నాయండి. ఆ పిక్ లో కానీ మనం చూసుకున్నట్లయితే నో పావర్టీ, జీరో హంగ్రీ, గుడ్ హెల్త్ అండ్ వెల్నెస్ బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. నెక్స్ట్ ఇలా మనకి మొత్తము 17 గోల్స్ అనేవి ఉన్నాయండి. ఓకేనా. ఈ 17 గోల్స్ అనేవి మనం పెట్టుకోవడం అనేది జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఆస్పిరెంట్ ఈ 17 గోల్స్ కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకేనా. దీని యొక్క టైం పీరియడ్ అండి 2015 నుంచి 2030ని టార్గెట్ గా పెట్టుకోవడం జరిగిందండి. ఓకేనా. సో మరి ఈ ఎస్డిజి గోల్స్ అండి, ఈ ఎస్డిజి గోల్స్ ఇచ్చారు కానీ ప్రతి దేశం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఓకేనా. మరి దీన్ని విడుదల చేసినటువంటి సంస్థ పేరు మనకు తెలియాలండి. ఆ సంస్థ పేరు కానీ మనం చూసుకున్నట్లయితే
యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నెట్వర్క్, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే ఒక సంస్థ ఉందండి, ఈ సంస్థ మనకి ఈ 2025 ఇండెక్స్ రిలీజ్ చేసిందండి. ఇది 10th ఎడిషన్ అండి, ఇది ఓకేనా, ఇది 10th ఎడిషన్. ఇలా మనకి రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. మరి వీళ్ళు ఏ పేరుతో రిలీజ్ చేశారో ఆ పేరు కూడా మనకి ఇంపార్టెంట్ అండి, ఓకేనా. ఆ పేరు కానీ మనం చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2025. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2025 పేరుతో మనకి రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. మొత్తము సో నేను మీకు ఇందాకే చెప్పానండి, అందరూ వీటిని ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మొత్తము 167 దేశాలకి ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది జరిగిందండి, ఓకేనా. 167 దేశాలకి ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. మనం కానీ చూసుకున్నట్లయితే మన ఇండియా ఫస్ట్ మన ఇండియా పర్ఫార్మెన్స్ అనేది చూద్దామండి. మన ఇండియా అనేది పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే 99/167. అంటే మనము ఇప్పుడు ఏం చేసామంటే మనము 100లోకి మనం ఎంటర్ అవడం అనేది జరిగిందండి, ఓకేనా. మనం ప్రీవియస్ ర్యాంక్స్, ఇది 2025 ర్యాంక్ అండి. ఇది 2025లో మనము 167 దేశాలకు గాను 99వ స్థానంలోకి మనం సాధించామండి, ఇది ఓకేనా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనము 2024లో మన ర్యాంక్ గానీ మనం చూసుకున్నట్లయితే 109 అండి. అదే మనకి 2023లో కానీ మనం చూసుకున్నట్లయితే మన ర్యాంక్ ఎంత ఉందని కానీ మనం చూసుకున్నట్లయితే 112వ ర్యాంక్ అనేది మన భారతదేశానికి ఉందండి, ఓకేనా. నెక్స్ట్ మరి టాప్ 5 దేశాలండి, టాప్ 5 కంట్రీస్ కానీ మనం చూసినట్లయితే ఈ టాప్ 5 కంట్రీస్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ కంట్రీ ఏంటిదంటే ఫిన్లాండ్ అండి. ఫిన్లాండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఇది కూడా ఎంత అంటే 87.02. సో ఇది ర్యాంక్ అండి, ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దానికి వచ్చినటువంటి పాయింట్స్ మనకి ఈ విధంగా ఉన్నాయండి. అదే మన ఇండియా స్కోర్ అండి, మన ఇండియా స్కోర్ కానీ మనం చూసుకున్నట్లయితే మన ఇండియాకి వచ్చిన స్కోర్ ఎంత అని కానీ మనం చూసుకున్నట్లయితే 66.95% అండి. మన ఇండియా స్కోర్ ఈ 99వ స్థానంలో వచ్చినప్పుడు మన ఇండియా స్కోరు 66.95% ఉందండి. అదే ఫిన్లాండ్ అయితే 87.02. మరి సెకండ్ కంట్రీ కానీ మనం చూసుకున్నట్లయితే స్వీడన్ అండి, స్వీడన్. నెక్స్ట్ థర్డ్ కంట్రీ కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే డెన్మార్క్ అండి, డెన్మార్క్. ఇవి టాప్ 3 సరిపోద్దండి, టాప్ 5 అవసరం లేదు మనకి, టాప్ 3 అనేది సరిపోతుంది, ఓకేనా. టాప్ 3 సరిపోతుంది. ఇప్పుడు బాటంలో ఉన్నాయండి, కానీ మనం చూసుకున్నట్లయితే మనము 167, 166, 165 ఈ కంట్రీస్ కానీ మనం చూసుకున్నట్లయితే 165 దేశం కానీ మనం చూసుకున్నట్లయితే అది చాద్ అండి. చాద్ అనేది మనకి 165వ దేశం అండి. అదే మనకి 166 దేశం కానీ మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అనేది మనకి 166వ దేశం. అదే మనకి 167వ దేశం కానీ మనం చూసుకున్నట్లయితే సౌత్ సుడాన్ అండి. సౌత్ సుడాన్ అనేది మనకి ఇలా ఉందండి, ఓకేనా. సో ఇది మనకి ఎస్టీజీ గోల్స్. ఈ ఎస్టీజీ గోల్స్ మొత్తం 17 ఉంటాయని చెప్పి 2015లో ఇది వచ్చినాయి. దీని యొక్క టైం పీరియడ్ 2015 నుంచి 2030, 15 సంవత్సరాల నుంచి పెట్టుకున్నాము. నెక్స్ట్ మన ఇండియా ర్యాంక్ చూసుకుంటే 99. మన ఇండియా సాధించిన స్కోర్ కానీ మనం చూసుకున్నట్లయితే 66.95. టాప్ 3 అయితేనేమో ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్. అదే బాటమ్ లో టాప్ 3 ఏమున్నాయని కానీ మనం చూసుకున్నట్లయితే చాద్, నెక్స్ట్ మనకి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సౌత్ సుడాన్ అండి. సో అదే మన దేశంలో కానీ చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ మనకి ఏం చేస్తుంది అంటే ఈ ఎస్డిజికి సంబంధించినటువంటి ర్యాంక్స్ అనేది స్టేట్స్ వైడ్ గా ఇస్తుందండి. ఇప్పుడు దాకా ఇది 4 ఇండెక్స్లు ఇవ్వడం అనేది జరిగిందండి. ఫస్ట్ ఇండెక్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎడిషన్ కానీ మనం చూసుకున్నట్లయితే 2018లో వచ్చిందండి.
2018లో ఫస్ట్ ఎడిషన్ వచ్చింది. నెక్స్ట్ మనకి 2019లో సెకండ్ ఎడిషన్ అనేది రావడం జరిగింది. దీని తర్వాత 2021లో థర్డ్ ఎడిషన్ రావడం జరిగింది. నెక్స్ట్ 2024లో మనకి ఫోర్త్ ఎడిషన్ అనేది వచ్చిందండి. సో మనకి 4 ఎడిషన్లు అనేవి మనకి బయటికి రావడం జరిగింది. దీంట్లో మనము కానీ చూసుకున్నట్లయితే 2024 రిపోర్ట్ ప్రకారం మనకి టాప్లో ఉన్నటువంటి స్టేట్స్ అండి. టాప్లో ఉన్నటువంటి స్టేట్స్ చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్లో అండి. ఫస్ట్ ప్లేస్లో మనకి ఏమున్నాయంటే కేరళ అండ్ ఉత్తరాఖండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో 2 ఉన్నాయండి. సెకండ్ ప్లేస్ కానీ మనం చూసుకున్నట్లయితే తమిళనాడు, థర్డ్ ప్లేస్ కానీ మనం చూసుకున్నట్లయితే గోవా ఉందండి. అదే మన ఏపీ కానీ మనం చూసుకున్నట్లయితే 10వ స్థానంలో, 11వ స్థానంలో మనకు తెలంగాణ అనేది ఉందండి. ఓకేనా. నెక్స్ట్ మనకి బాటంలో కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బీహార్ అనేది కనపడుతుందండి. సెకండ్ మనకి బీహార్ తర్వాత మనకి జార్ఖండ్, థర్డ్ మనం కానీ చూసుకున్నట్లయితే నాగాలాండ్ అనేది కనపడుతుందండి. ఇదంటే మనకి టోటల్ గా ఎస్టీజీ గోల్స్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా. సో ఇంకా ఇక్కడతో మనకి టోటల్ కరెంట్ అఫైర్ క్లాస్ అనేది పూర్తిగా ముగుస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి స్టూడెంట్స్. అండ్ ఆల్సో మీకున్న డౌట్స్ ఏదైనా ఛానల్లో చేయించాలన్నా, ప్రజెంటేషన్ చేయించాలంటే దానికి సంబంధించిన కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా. ఆల్సో నేను మీకు ఇచ్చినట్టుగానే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్స్లో మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విజయాన్ని ఎప్పుడు కాంక్షించేటువంటి మీ కాంపిటేటివ్ బ్రదర్ అండి. ఓకేనా.